వెల్కమ్ టు గోల్డెన్ టైమ్స్ ఇండియా. సమాజం అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది కుటుంబాలు. కుటుంబం అనగానే తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉంటే దాన్ని ఒక కుటుంబం కింద మనం లెక్కించవచ్చు. అదేవిధంగా ఆ కుటుంబంలో పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. ఒక చిన్న పక్షి తన పిల్లలని ఎంతో సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. అటువంటిది ఆ పక్షి లేని పిల్లలను మనం ఊహించుకోగలమా? అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. అటువంటి కన్నీటి గాథను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? కమ్మరిల్లా. ఓకే. సో అసలు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోవడానికి గల కారణాలు? ఆ చిన్నప్పుడు చచ్చిపోయిన తర్వాత ఆ పెద్దమ్మ ఆ పిల్లలు పెంచిందండి. ఓకే. ఏం లేదండి ఆ కమ్మల పాక. అంటే గ్రామస్తులు ఏ విధంగా వాళ్ళకి సహాయం ఏమైనా అందిస్తున్నారమ్మా? అందిస్తుంటే నేను అలాగే అందించారు. ఆ మనిషి కూలి చేసి ఆ పిల్లలు అలా పెంచి పెద్దోళ్ళు అలాగే చూసుకుంటుంది. చుట్టూ స్లాబ్ హౌసెస్ ఉన్న ఈ మధ్యలో ఈ చిన్న పూరి గుడిసెలో వాళ్ళు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినా జీవనం సాగిస్తున్నారు. అయితే వాళ్ళ జీవనం ఏ విధంగా సాగిస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం రండి. సో జన్నివలస గ్రామంలో పిల్లలు ఏ ఇంట్లో నివసిస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈవిడున్నారు. ఈవిడ పిల్లలకి ఏమవుతారు, పిల్లల సంరక్షణ ఏ విధంగా చూసుకుంటున్నారు అనేది ఒకసారి ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అమ్మ, ఇప్పుడు ఆ పిల్లలు మీకు ఏమవుతారు? మా చెల్లి పిల్లలు. చెల్లి పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన దగ్గర నుండి మీరు సంరక్షణ చేస్తున్నారా? వాళ్ళ తల్లిదండ్రి ఉన్న కాడి నుంచి వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండేవాడు. ఓకే. వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉండేవాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ పిల్లలు కూడా నేనే చూసుకుంటున్నారు. ఆ పిల్లలు కూడా నా వల్లే వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారండి. ఎవరు వాళ్ళు చూడరు, ఎవరు చేసేవారు కాదు అప్పుడైనా. మరి మీకు ఇప్పుడు ఉపాధి ఎలా అమ్మా? పిల్లల్ని చూసుకోవడానికి ఖర్చులు గట్రా ఉంటుంటాయి కదా? నేను కూలికి వెళ్తాను, అంత ఆ డబ్బులతోనే వాళ్ళ పోషకాలను చేస్తాను. ఓకే. మరి ఇప్పుడు మీరు పిల్లల్ని చూసుకుంటున్నారు, అదేవిధంగా మీ కుటుంబ పరిస్థితి ఏంటమ్మా? మాకు ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. వాళ్ళ అన్న తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళలేదు సార్. అప్పుడు మీ పిల్లల్ని మా పిల్లలు మా అమ్మ ఉన్నప్పుడు గుడబలాడు తీసుకెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళలేదు. అలా ఒగ్గిసిన తర్వాత ఏమైందంటే మా పిల్లలు ఎప్పుడు రావట్లేదండి ఇక్కడికి. రాకపోతే వాళ్ళు ఎప్పుడైనా వస్తారు కదా అని ఒగ్గిసామని రాలేదు. ఎప్పుడు రాలేదు. ఇంకెందుకనేసి వాళ్ళ అమ్మ చనిపోయినాడు చెప్పినా ఆ పిల్లలు రాలేదు. ఈ పిల్లలు చూస్తేనే ఆ పిల్లలు రావడం మానేశారండి. ఇప్పుడంటే మీరు మీ పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన దగ్గర నుండి మీరు ఈ కుటుంబంతో జీవిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మీకు గ్రామస్తుల నుండి కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారమ్మా? ఎవరో ఏటి చేయలేదండి మాకు. అంటే ప్రభుత్వం నుండి ఎవరైనా అధికారులు వచ్చారండి. ఇల్లు గృహం కట్టిస్తామమ్మా అంటారు. వాళ్ళకి ఏది కావాలంటే ఎడతామమ్మా, తీసుకెళ్ళిపోతాం పిల్లలు అంతే. మేమే పంపించలేదండి. చిన్నాడు బట్టి నేను పెంచాను. వాళ్ళు ఒగ్గేసి నేను ఉండలేను కాబట్టి నేను పంపించడానికి ఇష్టపెట్టుకోలేదండి. అంటే మరి ఇప్పుడు పిల్లల్ని పంపించకుండా ఇక్కడే ఉంచుకుంటే వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నేను చదివించుకుంటాను చెప్తాను సార్. ఏ హాస్టల్లో నేస్తాను అక్కడ నేస్తాము. అక్కడ నేను మా అమ్మోళ్ళ స్కూల్లో చదివించుకుని మాకు ఎవరు తోడలేరు కదా, ఇక్కడ ఎవరు ఉంటారనేసి అక్కడ నేస్తామని చెప్పాను సార్. ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మరి అంటే మీ పిల్లలకు తెలిసి లేదా మీరు చెప్పి వాళ్ళు రాలేదా? అంటే మీరు చెప్పాను సార్. పిన్ని చనిపోయిందన్నా వాళ్ళు రావట్లేదు. ఇంకా అయితే మీ జీవితం అంతా ఈ పిల్లల సంరక్షణ కోసమే ఉంచామండి. నేను ఉండడం కూడా ఈ పిల్లల కోసమే ఉన్నారు. సో పిల్లలు ఇప్పుడు ఇక్కడ లేరు, ఒకసారి పిలుస్తారమ్మా, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. గౌతమ్, విజయ్. ఇంత చిన్న వయసులోనే ఎంతో పెద్ద హృదయంతో వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు గట్రా కావాలి అని అనుకోకుండా వాళ్ళ అమ్మకి నాన్నకి అంటే తల్లిదండ్రులకి మనశ్శాంతి చేకూరాలని, బట్టలు పెట్టాలని ఈ చిన్ని హృదయంతో కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ సో వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు,
వాళ్ళ చదువు అంటే వాళ్ళ ఉన్నత స్థానానికి ఎదగడానికి వాళ్ళు ఏమవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నువ్వు బాగా చదువుకొని పెద్ద అయ్యాక ఏం అవ్వాలని కోరుకుంటున్నావమ్మా? డాక్టర్. ఓకే, ఇప్పుడు నీకు చదువుకి సహాయ సహకారాలు అందిస్తే నువ్వు బాగా చదువుకొని ఆ స్థానాన్ని చేరుకోగలవా? సో దీనికి సంబంధించి ఒక విశాల హృదయం ఉన్న వ్యక్తి మనకి స్పాన్సర్ చేయడానికి వచ్చారు. ఆ అబ్బాయి అడిగే విషయాన్ని చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. అయితే దీనికి గురించి కాకుండా ఆ అబ్బాయి ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఏ విధంగా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి అనుకుంటున్నాడో ఆ అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. బాబు, నువ్వు పెద్ద అయితే ఏం అవ్వాలనుకుంటున్నావమ్మా? డాక్టర్. సో డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. అయితే నువ్వు ప్రస్తుతం ఏ విధంగా చదువుతున్నావు, నీ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం దామ్మా. సో చూసారుగా, ఈ అబ్బాయి చదువుకోవడం విషయంలో అయితే చాలా బాగా చదువుకుంటున్నాడు. తప్పనిసరిగా తను అనుకున్న స్థానానికి చేరుకుంటాడు అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా వీళ్ళకి సహాయం చేయడానికి మన దగ్గర ఒక కాంటాక్ట్ ఉంది. వాళ్ళని అడిగి వీళ్ళకి మన వంతు సహాయ సహకారాన్ని అందించడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఒకసారి ఇప్పుడు కాల్ చేసి వీళ్ళకి అవసరాలు ఏంటి అనేది మనం వాళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్య, నేను జగదీష్ గోల్డెన్ టైమ్స్ ఇండియా నుండి కాల్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు మనకి జన్నివలస గ్రామంలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం జరిగింది. సో మీరు చాలామందికి మీ సహాయ సహకారాలు అందించారు అనేది మనకి తెలిసిన విషయమే. సో అదేవిధంగా ఈ చిన్నారులను మీరు ఆపన్న హస్తం అందించి ఆదుకుంటారని కోరుకుంటూ సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి బ్రదర్. మాట్లాడండి అమ్మా. హలో సార్. చెప్పనన్నా, ఏమైంది? నమస్కారం సార్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఏమైంది చెప్పనన్నా? మాకు సాయం చేస్తారా? ఏమైంది నాన్న? చేస్తాం నాన్న, తప్పకుండా చేస్తాము. ప్రాబ్లం ఏంటి నాన్న? ఏమైంది? మాకు సాయం చేస్తే మేము పెద్ద అయ్యి చదువుకుంటాం. తప్పకుండా నాన్న, తప్పకుండా మీరు పెద్ద అయ్యి మంచి జాబ్ చేస్తారు. తప్పకుండా మేము మీతో పాటు తప్పకుండా సాయం చేస్తాను. ప్రాబ్లం ఏంటైంది నాన్న? అంటే బ్రదర్, ఇప్పుడు వీళ్ళ నాన్నగారు చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చి చనిపోయారు. అయ్యో. తర్వాత ఒక 6 months 7 months బ్యాక్ వీళ్ళ అమ్మగారు కూడా అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారు. అయ్యో. అయితే అప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే ఉండడానికి సరైన నివాసం లేక, చదువుకోవడానికి లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారట. అయితే వీళ్ళని వాళ్ళ పెద్దమ్మ గారు కూలి పనులు చేసుకుంటూ పోషణ సాగిస్తున్నారు. అయితే ఈ తరుణంలో మేము ఇక్కడ చేస్తూ ఉండగా మీరు గుర్తొచ్చారు. వెంటనే మీకు ప్రత్యక్షంగా కాల్ చేసి వీళ్ళతో మాట్లాడించి వీళ్ళకి సహాయం అందిద్దాము అనే ఒక ఉద్దేశంతో నేను మీకు కాల్ చేయడం జరిగింది. తప్పనిసరిగా అంటే మీరు చాలామందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ పిల్లలకి కూడా ఒకసారి వచ్చి మీరు ఇక్కడ ప్రత్యక్షంగా చూసి ఈ పిల్లలకి మీ వంతు సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటూ ఉన్నాము. సో అదే బ్రదర్, అంటే ఇప్పుడు పిల్లల్ని వీళ్ళ పెద్దమ్మ గారు పోషిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి మీరు ఖాళీ సమయంలో ఒకసారి వీలు చూసుకొని తప్పనిసరిగా వీళ్ళు చదువుకోవడానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా నేను అదే బ్రదర్, మీరు తప్పనిసరిగా చాలామందికి చేస్తున్నారు. వీళ్ళని కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను బ్రదర్. ఓకే బ్రదర్, నమస్తే అండి, ఉంటాను. తప్పకుండా అండి, తప్పకుండా వీలైనంత తొందరగా నేను వస్తాను. అక్కడ పరిస్థితిని పరిశీలన చేసి ఆ పిల్లలకి అవసరమైన ఇమీడియట్ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో హెల్ప్ చేస్తాను. అలాగే వాళ్ళ భవిష్యత్తులో ఎడ్యుకేషన్ కూడా నేను నా వంతు సాయం చేస్తాను. ఇంకేదైనా అక్కడ అవసరం పడితే తప్పకుండా మా వంతు నా తరపున నా ఫ్రెండ్స్ తరపున చేయగలిగింది చేస్తామండి. ఓకే బ్రదర్, మీకు నేను ఇప్పుడు ఇక్కడ వీళ్ళ అడ్రస్ గట్రా అన్ని మీకు సెండ్ చేస్తాను. ఒకసారి మీరు రండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నమస్కారం నాన్న. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. పిల్లలకు సహాయ సహకారాన్ని అందించడం కోసం మనం ఇప్పుడు ఫోన్ చేశాం కదా, ఆయన పేరు బాడాన రాజశేఖర్. ఆయన ఇటువంటి సహాయ సహకారాలు చాలామందికి చేశారు. అదేవిధంగా పిల్లలకి ఆయనకి కాల్ చేయడం ద్వారా వీళ్ళకి గోల్డెన్ టైమ్స్ మొదలైందని మనం చెప్పుకోవచ్చు. పిల్లల చదువు కోసం వీళ్ళు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆయన మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాలని, ఈ పరిస్థితులని ఆయన పరిశీలించి చూశారుగా, పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మన గోల్డెన్ టైమ్స్ ఇండియా ద్వారా ఒక
దాతని కూడా మనం వీళ్ళకి పరిచయం చేశాము. అదేవిధంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కోరుకున్నా మీరు వెంటనే మా గోల్డెన్ టైమ్స్ ఇండియాని సంప్రదించవచ్చు. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ గోల్డెన్ టైమ్స్ ఇండియా.